మరి ఎందుకు ఇంత వైసీపీ కంచుకోటలాగా మారింది ఈ ఏరియా మొత్తం? ఈ ఏరియా అంటే ఆయన బాబు ఉన్నప్పుడు కొంచెం కరువుగా ఉండేది. నీళ్ళు ఇళ్ళకాయ ట్యాంకర్లతో అలా ఇలా ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కుళాయి తిప్పితే ఇంటికాడ నీళ్ళు వస్తున్నాయి. అసలు అదే కోరుకుంటారు కానీ కరువు కోరుకోరు కదా ఎవరైనా. ఆయన ఉన్నప్పుడు ఎలా చేశారు? చంద్రబాబు ఉన్నప్పుడు చేసిన ఆయన బాగా చేసేది, ఆయన ఉన్నప్పుడు అంతా కరువు అంతే. మరి 14 ఏళ్ళు జనాలు గెలిపించుకున్నారు కదా, మరి గెలిపించుకున్నారు తప్పదు కదా. వేసారు ఆయన చూద్దామని చెప్పి గెలిపించారు. అప్పుడు కరువు వచ్చిన తర్వాత వదిలేసారు అంతే. మరి వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి, మహిళలకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాను, మహిళలకి ఫ్రీగా ఏమిస్తారు? ఎవరు ఇచ్చినా కానీ ఈయన వచ్చినా ఆయన వచ్చినా మన మీద దిగుతాడు కదా. ఇస్తాను సంవత్సరానికి. ఏమిస్తారు? మా పని తప్పదు. కాకపోతే మాకేం అవసరం లేదు, వాళ్ళు ఇచ్చే పథకాలకి ఏం అవసరం లేదు. వర్షాలు సక్రమంగా పడి పైర్లు బాగుపడి అంటే సంతోషంగా రైతుండు, పల్లెటూర్లు బాగా చల్లగా ఉంటాయి అంతే. అంతకన్నా ఇంకేం కావాలంగా. మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉండదు. సూపర్గా ఉంది, లేదుకు ఉండదు. మంచోడికే ఎప్పుడే ఉంటుంది కదా అవకాశం. కంపల్సరీ గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. పులివెందులు కూడా ఓడిపోతారంటున్నారు. పులివెందులు అది ఎంత డూబు బాటలు అంతే.